హ్యాపీ న్యూ ఇయర్ మా. న్యూ ఇయర్ వచ్చేసింది అండ్ హానెస్ట్లీ నాకేం అంత ఎగ్జైట్మెంట్ లేదు. ఈ ఫైర్ వర్క్స్, పార్టీస్, న్యూ ఇయర్, న్యూ మీ, ఇవన్నీ ఇలాంటివన్నీ చూస్తే బాగానే అనిపిస్తుంది కానీ నాకేం అంత ఫీల్ రాలేదు. ఇప్పుడు బర్త్డేస్కి కూడా అంతే. ఇంకా పెసిమిస్ట్ అనుకోవచ్చు, రియలిస్ట్ అనుకోవచ్చు, ఏమో. ఇవేవి చేయకపోయినా ఎవ్రీ న్యూ ఇయర్కి ఒకటి చేస్తుండే. అదే డైరీ మెయింటైన్ చేయాలనుకోవడం. అంటే అనుకోవడం వరకే అది. ఓ 2-3 రోజులు రాస్తానేమో మహా అయితే. తర్వాత ఆ డైరీ ఎక్కడో నేను ఎక్కడో. ఇంకా స్లోలీ ఐ రియలైజ్డ్ ప్రాబ్లం రోజు రాయడం కాదు, పర్ఫెక్షన్ ఈజ్ మై ప్రాబ్లం. అంటే ఇలానే రాయాలి, నీట్గా రాయాలి, గ్రాండ్ అండ్ హ్యాపీ థింగ్సే రాయాలేమో అని అనుకుంటుండే. సో ఐ చేంజ్ ద రూల్. ప్రతిరోజు కాదు, ఎప్పుడైనా ఏదైనా ఇంటెన్స్ ఫీలింగ్ వస్తే అప్పుడు రాద్దాం. యాంగర్, యాంగ్జైటీ, లోన్లీనెస్, ఇలాంటివి ఏవైనా. అంటే ఇంటెన్స్ హ్యాపీనెస్ వచ్చినా రాస్తా, నాట్ ఓన్లీ అబౌట్ ద సాడ్ పార్ట్స్. సో అలా జర్నల్కి స్టిక్ అయినాం. ఇప్పుడు ఆ జర్నల్సే ఈ వీడియో జర్నల్స్ అన్నమాట. దిస్ ఈజ్ నాట్ కాంటెంట్ మా, దిస్ ఈజ్ డాక్యుమెంటేషన్ అంతే. 2025 నా ఇయర్ అవుతుందని గట్టిగా నమ్మిన మామ. ఐ హ్యాడ్ బిగ్ హోప్స్ ఫర్ 2025. కానీ లైఫ్ హ్యాస్ డిఫరెంట్ స్క్రిప్ట్ కదా. 2025 గోల్స్లో ప్రథమంగా ఎట్లయినా ఒక ఇండీ ఫిల్మ్ తీయాలి ఈ సంవత్సరం అని రాసుకున్నా. అది కాన్ఫిడెన్సో ఓవర్ కాన్ఫిడెన్సో తెలియదు కానీ జర్నల్లో రాసుకున్నా, కానీ అది అవ్వలేదు. ఇండీ ఫిల్మ్ పక్కన పెడితే కనీసం దాని వైపు ఇనిషియేషన్ కూడా చేయలేదు మనం. సంవత్సరం మొత్తంలో ఒకటే షార్ట్ ఫిల్మ్ చేసినాం. అంటే అప్పుడప్పుడు నాకే డౌట్ వేస్తుంది నా మీద. ఇంత ఇంట్రోవర్టెడ్గా, యాంగ్షియస్గా, కమ్యూనికేషన్ స్కిల్స్ యావరేజ్గా పెట్టుకొని ఫిల్మ్ మేకర్ అవ్వగలమా? అంత టీమ్ని మేనేజ్ చేయగలమా? తెలియదు మా, ఐ డోంట్ నో, బట్ ఐల్ ట్రై. ఆ సినిమా అవ్వలేదు కానీ ఈ సంవత్సరం నా పోయిటరీ బుక్ పబ్లిష్ చేసామా. ఇది కూడా చేయకపోయింటే ఇంకా గిల్ట్తో చచ్చిపోతుండే. అంటే ఈ పోయిటరీ బుక్ పబ్లిష్ చేయడం పెద్ద సక్సెస్ అని కాదు, బట్ ఇట్ ఈస్ అ ప్రూఫ్ దట్ I didn't completely stop. I did something creative. అని 2025లో ఫిజికల్ హెల్త్ టోటల్లీ కొలాప్స్ అయిపోయింది. మెంటల్ హెల్త్ దానికంటే వరస్ట్. ఇయర్ స్టార్టింగ్లో థెరపీ తీసుకున్నా, కొంచెం క్లారిటీ వచ్చింది. దాని తర్వాత మెల్లమెల్లగా ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ ఇవన్నీ కంట్రోల్లోకి తీసేసుకున్నాయి నన్ను. నాకు తెలుసు నన్ను నేనే హర్ట్ చేసుకుంటున్నా అని నాకు తెలుసు, బట్ ఏం చేయలేను. ఇక 2024లో ఓ డిసిప్లిన్ ఉండదు మా. వర్కౌట్ చేస్తుండే, రొటీన్ ఉంటుండే, అన్నీ కంట్రోల్లో ఉంటుండే. 2025లో అదే కంటిన్యూ చేయాలనుకున్నా, ఇంకొంచెం ఫిట్ అవ్వాలనుకున్నా, ఇంకొంచెం హెల్దీ అవ్వాలనుకున్నా, ఇంకా కొంచెం డిసిప్లిన్గా రాయాలనుకున్నా, బట్ అలా అవ్వలే. రొటీన్ పోయింది, కరిగిచ్చిన ఫ్యాట్ మళ్ళీ తిరిగి వచ్చేసింది. డిసిప్లిన్ అయితే కనుమరుగు అయిపోయింది. ఇక ఆఖరికి ఇంకా బుక్స్ కూడా ఒక 6-7 చదివినా అంతే. ఇక రొటీన్ పోయింది అంటే కాన్ఫిడెన్స్ కూడా మెల్లమెల్ల పోతుంది. నాకు కూడా పోయింది. కానీ 2025 మొత్తం సాడ్నెస్లోనే మునిగిపోలేదు మా. హ్యాపీ థింగ్స్ కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్ని ఎక్కువ కలిసిన, తిరిగినాం, మాట్లాడుకున్నాం, బాధలు పంచుకున్నాం, హీల్ అయినాం. అదేంటో మా, ఒకరినొకరు ఏడిపించుకొని మస్తు నవ్వుకుంటుండే మేము. ఐఎమ్ ఆల్సో థ్యాంక్ఫుల్ ఫర్ ఫ్యూ మోర్ కనెక్షన్స్, బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. కొంతమంది అండ్ కొన్ని కాన్వర్జేషన్స్ చాలా మంచిగా అనిపించినాయి 2025లో. I am grateful for all the connections and కొత్త పరిచయాలు that I made in 2025. ఇక 2026లోకి వచ్చేసినాం. ఈ ఇయర్ అయినా అట్లీస్ట్ సక్సెస్ అనే మాటకు కొంచెం దగ్గరకు వెళ్ళాలి మా.
అండ్ ఎస్, ఐ వాంట్ టు ఎర్న్ మనీ. మనీ విల్ సాల్వ్ హాఫ్ ఆఫ్ మై ప్రాబ్లమ్స్. నిన్ననే ఒక మంచి లైన్ విన్నా. అదేంటో తెలుసా? ఆద్మీ మర్ద్ నహీ హోతా, పైసా మర్ద్ హోతా హే అని. ఈ సమాజంలో మగాడికి సంపాదిస్తేనే విలువ. వాడికంటే సపరేట్ విలువ ఏమి ఉండదు. వాడి ఫీలింగ్ పట్టించుకోడు అన్లెస్ యూ ఎర్న్. సో ఐ షుడ్ ఎర్న్. 2023లో ఆపేసిన ఒక స్క్రీన్ ప్లే ఉంది. ఈసారి అవాయిడ్ చేయను. ఐల్ రైట్ ఎట్లయినా. బుక్స్, ఫిల్మ్స్, ఏవేవో ఐడియాస్ ఉన్నాయి. అవి ఎటు పోతాయో చూడాలి. ఎటు పోతాయో అని వదిలేను. నా ప్రయత్నం నేను చేస్తా. ఫిజికల్ గోల్స్ సేమే, ఫిట్ అవ్వాలి. ఇప్పుడు తిరిగి పెంచేసుకున్న ఫ్యాట్ని మళ్ళీ కరిగించుకొని ఫిట్ అయిపోవాలి. మెంటల్ హెల్త్ మాత్రం ఇంక ఇగ్నోర్ చేయను. ప్యాటర్న్స్ గుర్తిస్తున్నా, ట్రిగర్స్ తెలుసుకుంటున్నా. ఐల్ బీ బెటర్. ఈ సంవత్సరం కూడా సోషల్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తా, కానీ ఇంకా నో మోర్ చేసింగ్ మావా. నేను ఖాళీగా ఉండు నా వ్యక్తిత్వం వల్లనో ఐ ఆల్వేస్ చేస్డ్ పీపుల్. అంటే నేనే ముందు టెక్స్ట్ చేస్తుండే, ఈ కాల్ కోసమో లేకపోతే కలవండనో అడుగుతుండే. ఊరికే నేనే ఇనిషియేట్ చేస్తుండే. ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ని, సిగ్గుని పక్కన పడేసి ప్రతిసారి నేనే అడుగుతుండే. నాకే మంచిగా అనిపిస్తలేదు అట్లా అడిగి. అంటే ఆలోచిస్తే నాకేం అర్థమైందంటే, half of the people I am talking to are talking to me because I am initiating it. అంతే. ఎవడో అంటాడు, I once killed a plant by watering it too much. Lord, I worry that love is violence. The same goes with people, ma. And also the same with goals. నా ప్రయత్నం నేను చేస్తాను. And no more expectations and no more chasing. అంతే. 2026లో థింక్ ఐ షుడ్ జస్ట్ కీప్ మూవింగ్. రొటీన్ రీబిల్డ్ చేయాలి. డూ థింగ్స్ దట్ రియల్లీ మ్యాటర్ అండ్ థింగ్స్ దట్ మేక్ మీ హ్యాపీ. ఇప్పుడు ఇదంతా రికార్డ్ చేస్తున్నా కాబట్టి మేబీ ఐల్ బీ మోర్ అకౌంటబుల్ ఏమో, చూద్దాం. అంతే మా. హ్యాపీ న్యూ ఇయర్. మళ్ళీ కలుద్దాం. బాయ్.